రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఏ ఒక్క నాయకుడు కూడా చేసిన దాఖలాలు లేవు. అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసి కనీసం ఒక్కటంటే ఒక్కటి ఏ పథకాలు అమలు చేయాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో నవరత్నాలు అనే పథకాలు పెట్టి ఇవాళ గ్రామాన ప్రతి ఇంటికి అర్హత ఉన్నవారికి ప్రతి వారికి అన్ని పథకాలు అందుతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అంటుండు, మీరు అన్నీ సక్రంగా అన్ని పథకాలు అమలు అన్నీ మీకు అందితేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దని డైరెక్ట్గా చెబుతుండు జగన్మోహన్ రెడ్డి గారు. అలా చెప్పగల కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉందా? రాజకీయ చరిత్రలో లేదు. ఎన్ని చెప్పినా కానీ ఎన్ని ఉత్తొత్త మాటలు చెబుతుంటారు. ఏంది నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి 170, 175 1-2 తగ్గినా కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. మాటనా ఇప్పుడు నెక్స్ట్ సీఎం కన్ఫామ్గా జగన్ అంటున్నావు. అసలు జగన్ గెలవని శబ్దం చేస్తున్నావు పవన్ కళ్యాణ్. ఎవరు ఏం చేయను ఆయన ఊరికే మాటలు చెబితే అట్టు కుదిరిద్దన్నా. నలుగురిలోకి రావాలి, జనాలలో చూడాలి ఎలా ఉందో ఆకర్షణ, ఎవరు ఎట్లా ఉందే పొదేశం చూసుకోవాలి. ఊరికేదో నువ్వు ఆడు కూర్చొని మాట్లాడితే ఎట్లయిద్ది? పని కావుగా. జనాలు వేయాలి ఓట్లు. ఊరిక నువ్వు మాటలు చెబితే అట్టు కుదిరిద్ది. ఇవాళ మాది వెలటూరు గ్రామం. ఇవాళ చూసుకోపో సిమెంట్ రోడ్లు మా బజారు, మా ముదిరాజు బజారు అసలు ఎట్లా ఉన్నాయో, సిమెంట్ రోడ్లు ఎట్లా వేసారు చూసిపోండి ఒకసారి, చూడండి మీడియా పరంగా వచ్చి చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇంకా చెయ్యంది ఏది? ప్రతి ఇంటికల్లా అర్హత ఉన్నోడికి ప్రతి అలా అమలు చేస్తుండు. ఇవాళ ఎన్ని కోట్లు వేల కోట్లు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో. అదే డబ్బు ఇప్పుడు ఉన్న డబ్బు అంతకుముందు ఏమైంది? ఇది ఇవాళ నిర్మలా సీతారామన్ ఏమన్నారు బడ్జెట్లో? ఇవాళ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ బాకీలు అన్నారు. ఎక్కడ బాకీ? ఇవాళ మన చూపించిందిగా నిర్మలా సీతారామన్, చూపిస్తే దానికి మరి ఈ డబ్బు మొత్తం ఏమైంది? అంతకుముందు ఈ డబ్బు మొత్తం మరి చంద్రబాబు టైంలో ఏమైంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తం పేదలందరికీ మొత్తానికి అందరికీ సమన్వయంగా అందరికీ అర్హత ఉండి అందరూ పంచుతుండు. మరి ఈ డబ్బు అంతా ఎటుపోయింది ఇంత ముందు ప్రభుత్వంలో? Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.